రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు, బ్రోకర్స్, అనలిస్టులు అందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ సెక్టార్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. రీజన్ ఏంటంటే 10 సంవత్సరాల్లో ఎప్పుడు రాని ఒక ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చిందనమాట. ఆ సెక్టారే హెల్త్ సెక్టార్. అయితే ఇది ఎందుకు పాజిటివ్గా ఉంది, దీంట్లో గ్రోత్ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు 2011లో 8.5% ఉంటే 2031కి 13% పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లైఫ్ స్టైల్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతుందో దానివల్ల హృదయానికి సంబంధించిన వ్యాధులు పెరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మెడికల్ టూరిజం అనేది కూడా డెవలప్ అవుతుంది. జనరల్గా మనం టూరిజం వింటాం, కానీ మెడికల్ టూరిజం అంటే మనం విన్నది కరెక్టే. ఇండియాలో ఏంటంటే 5% తక్కువ ధరకే ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనం కంపేర్ చేసుకుంటే యూఎస్తో కానీ లేకపోతే సౌత్ ఏషియన్ కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటే 5% తక్కువ ధరకే ఇండియాలో ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ పేషెంట్స్ అట్రాక్టివ్గా ఉన్నారు, ఇక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. సో ఎనీహౌ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటికే హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క థీమ్ని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తూ క్యాపెక్స్ అంటే కొంత ఖర్చు అనేది పెడుతూ ఉన్నారన్నమాట. అంటే లైక్ అడిషనల్ బెడ్స్ తీసుకోవడం, ఏదన్నా ఫెసిలిటీస్ని రెనోవేట్ చేపించడం అండ్ కొత్త ఎక్విప్మెంట్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే అపోలో, కిమ్స్ని మినహాయిస్తే మిగతా అందరూ కూడా అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే హెల్త్ కేర్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారో ఇన్వెస్టర్స్, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పాజిటివ్గా బిల్డప్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 3 months 2023 డేటా చూస్తే ఇప్పటికే 2,800 కోట్లు ఈ యొక్క హెల్త్ కేర్కి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ గ్యాప్ అనేది కనిపిస్తుంది డిమాండ్కి సప్లైకి. అదేవిధంగా చూడండి, మనం ఇక్కడ చూస్తున్నట్టయితే 10,000 మందికి ఇండియాలో ఓన్లీ 8.6 డాక్టర్స్ ఉన్నారు, ఓన్లీ 5 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే కావాల్సిన బెడ్స్ అనేవి ఇండియాలో లేదని చెప్పేసి ప్రస్తుతం మనకి ఈ యొక్క స్టాట్స్ అనేది చెప్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా వీటిని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు హెల్త్ కేర్ సెక్టర్స్ వాళ్ళు. అదేవిధంగా మనం అనుకున్నాం కదా, వీళ్ళ యొక్క హెల్త్ కేర్ ప్లేయర్స్ అందరూ కూడా ర్యాంపప్ చేసేసారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని. ఓకే, సో ఖర్చు పెట్టడానికి ప్రస్తుతం ఏంటంటే యాక్చువల్గా ప్లాన్ చేసిన యాక్చువల్ క్యాపెక్స్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా తక్కువగా ఉంది. బట్ ఏంటంటే ప్లానెడ్ క్యాపెక్స్ ఫైనాన్షియల్ ఇయర్ 24కి అన్నిట్లో ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఏదైతే పర్పుల్ కలర్ ఉందో ఇది ఏంటంటే ప్లాన్ చేస్తున్నారని ఎంత ఖర్చు పెట్టాలి మనం అని చెప్పేసి. అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టర్ అంతా కూడాను 20% పైన ఏంటంటే రెవెన్యూ గ్రోత్ అనేది చూపించినాయి. బట్ కిమ్స్లో ఏంటంటే అంత రెవెన్యూ గ్రోత్ అయితే కనిపించలేదు. దాని వెనక రీజన్ ఏంటంటే వీళ్ళు కొన్ని కంపెనీస్ అనేది ఎక్వైజేషన్ చేసుకున్నారు, సన్షైన్ అని చెప్పేసి, కింగ్స్ వే అని చెప్పేసి. సో దట్ మే బి ద రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా 20% గ్రోత్ అనేది ఈ యొక్క సెక్టార్స్లో, హెల్త్కి సంబంధించిన సెక్టార్స్లో కనిపించింది ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే ఈ యొక్క గ్రోత్ అనేది వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఒక్కొక్క బెడ్కి వాళ్ళ యొక్క రెవెన్యూ కూడా పెరుగుతూ ఉంది. ఇక్కడ మన స్టాట్స్ అనేది చూసుకున్నట్టు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అవుతూ ఉంది. కిమ్స్లో, మ్యాక్స్ హెల్త్ కేర్, నారాయణ హృదయలో, అపోలో అన్ని కూడా. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కూడా ఏంటంటే మన యొక్క అప్ టిక్ అనేది చూడొచ్చు. ఒక రెయిన్బో అనేది కొద్దిగా డౌన్ టిక్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక కంపెనీస్ యొక్క మార్జిన్స్ విషయానికి వస్తే ఒక కిమ్స్ తగ్గింది చూడండి ఎబిటా మార్జిన్ అనేది. బట్ అన్నీ కూడా ఏంటంటే రెయిన్బో కానీ, మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ, గ్లోబల్ హెల్త్, నారాయణ హృదయాలు, అపోలో కూడా తగ్గింది కొద్దిగా. ఈ 2 మినహాయించి మిగతా అన్ని కూడా ఏంటంటే ఎక్సలెంట్ రెవెన్యూని క్యాప్చర్ చేయడం అనేది మనం చూడొచ్చు. ఇక 4 మోస్ట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్టే నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో అపోలో హాస్పిటల్స్ ఏంటంటే 2,000 బెడ్లను యాడ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దగ్గర ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు అయితే పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్న బెడ్ కెపాసిటీ ఇక్కడ రెయిన్బో కావచ్చు, గ్లోబల్ హెల్త్, కిమ్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, అపోలో హాస్పిటల్ అన్నీ కూడా ఏంటంటే ఇంక్రిమెంటలే కనిపిస్తూ ఉన్నాయి. హోల్ పిక్చర్ అనేది తీసుకున్నట్టయితే నెక్స్ట్ 10 yearsలో హెల్త్ కేర్ సెక్టార్లో మంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరూ రిటైలర్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క థీమ్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ హెల్త్ కేర్ సెక్టర్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.